ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ కక్షపూర్త చర్యలు తారాస్థాయికి చేరాయని విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా లిక్కర్ కేసులో తాజా పరిణామాలు, ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలే దానికి ఉదాహరణ. లేని మద్యం కేసుని సృష్టించి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టి ఆనందపడాలనే ఉద్దేశంతో ఈరోజు అమాయకులను కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ కేసుతో సంబంధం లేని అమాయకులను కూడా ఇరికించి ఆ కుటుంబాల యొక్క ఉసురు పోసుకునే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 13 నెలల కాలంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సంపద సృష్టిస్తామన్న ఆ సంపదను సృష్టించలేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు పర్యటించే పరిస్థితులు కానీ తిరిగే పరిస్థితులు కానీ లేక కేవలం రాజకీయాల్ని పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెపాన్ని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నాకేం అర్థం కావట్లేదు, ఈ రాష్ట్రంలో నేను మీకు ఏదైనా చేయాలనుకుంటే నాకెవరో కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేవు, నన్ను ఎవరూ నమ్మట్లేదు, నేనేదో కింద మీద పడదాం అనుకున్నా సరే ఏదో రకంగా అప్పు చేసన్నా సరే మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు నన్ను ఎవరో నమ్మట్లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తే దీని అర్థం ఏంటి అంటే ప్రజలకి అండగా నిలబడి భరోసా ఇవ్వాల్సిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరూ నమ్మట్లేదని చెప్తే మీరే అభద్రతా భావంలో ఉంటే రేపొద్దుట ప్రజలు ఏమవుతారు? వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మీరు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యతంగా ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ, విధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక ఈరోజు రకరకాల స్కాముల్ని తీసుకొచ్చి ఆ స్కాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి మొదట్లో ఎవరో లిక్కర్ స్కామ్లో కొంతమందిని అరెస్టు చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏదో ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులే మాట్లాడినట్టు, జనరల్గా ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు నియమ నిబంధనలు ఉంటాయి. ఒక కేసుకు సంబంధించి ఒక కేసు ట్రయల్లో ఉన్నప్పుడు లేదా ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు దాన్ని కోర్టు అనుమతితోనే ఆ సమాచారాన్ని మనం బయట ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ఎల్లో మీడియాలో పుంకాలుగా కథనాలు రాసి 50,000 కోట్లని, 80,000 కోట్లని, 30,000 కోట్లని, 20,000 కోట్లని, తర్వాత 10,000 కోట్లని, ఈరోజు 3,000 కోట్లకు వచ్చారు. 80,000 కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? కొన్ని దీని ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికాముఖంగా కానీ ఎక్కడైనా దీని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? దీనికి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వారి వెనుకున్న వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులు పట్టుకుని అధికారులు బెదిరించి నయానో భయానో
అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీరు మీ పత్రికల్లో రాస్తున్నారో, పోనీ అధికారుల దగ్గర కానీ వీరెవరి దగ్గరైనా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలైనా మీకు దొరికినాయా? పోనీ ఎక్కడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీరు కట్టలుగా గుట్టలుగా నగదు దోచుకున్నానని చెబుతున్న నగదు ఇప్పటి వరకు ఎక్కడైనా సరే పట్టుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఏవి ఉండవు. కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు చెప్పి, కూటమి పేరు చెప్పి, సంక్షేమ పథకాలు సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు కాని హామీలన్నీ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర పరిస్థితుల మీద 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని దుష్ప్రచారాలు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చింది. ఎన్నికలు జరిగి 164 స్థానాలు మేము కైవసం చేసుకున్నా సరే 3 నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వేలాదిగా జనం తరలి వస్తున్నారు. కాబట్టి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చెయ్యాలి అని ఉద్దేశంతో ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఇది ఏదైతే వ్యవహారాలు చేస్తున్నారో ముందుగా లీకులు ఇవ్వటం ఎల్లో మీడియాలో ఈ స్కాముల గురించి. కానీ ఇది ఖచ్చితంగా ఏదైతే సమాచారం బయటకు వస్తున్నాయో సోషల్ మీడియాలో కావచ్చు, ఎల్లో మీడియాలో కావచ్చు, ఈరోజు ఏదైతే కథనాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్న ట్రయల్సో లేకపోతే కోర్టులో జరుగుతున్న ట్రయల్స్ కాదు. కేవలం ఇవన్నీ కూడా ఎల్లో మీడియా ట్రయల్స్. కేవలం ఇవన్నీ కూడా ఏదో రకంగా ఒక అంశాన్ని తీసుకురావటం, దాన్ని నిజం చేసే ప్రయత్నం చేయటం, ఈ విధంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలతో ఈరోజు కక్షపూర్త రాజకీయాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో, వాగ్దానాల విషయంలో, ఇచ్చిన మాట విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఈరోజు మొన్న మేము తల్లికి వందనానికి సంబంధించి వెన్నుపోటు దినం పేరుతో మీరు చేసిన చర్యలను గుర్తు చేస్తూ ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేశాం కాబట్టే ఈరోజు అరకొరగా తల్లికి వందనం పథకాన్నైనా సరే ఈరోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం, ఆ తల్లులకి లేకపోతే ఆ విద్యార్థులకి కొంతమేరకైనా న్యాయం జరిగే ప్రయత్నం చేసింది. మేము ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇదే విధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని, స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామని, అయితే ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తామని ఉమ్మడి సర్కారు వస్తే ఇదే విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే విధంగా రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెందితే అది ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతే బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటాలు చేసి ఆ రోజు మీ మెడలు ఉంచి ఎంతో కొద్దిగా కొంతమేరకైనా న్యాయం చేయగలిగారు. ఈ రోజు కూడా తప్పకుండా చేస్తాం. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మీరు ఎంత అణిచివేతకి గురి చేద్దామని చూసినా సరే ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల కోసం మీరు ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6, 7 హామీలు ఇచ్చారో హామీల అమలు కోసం మేము 100% కూడా మేము పోరాటం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై ఆయన 7 కేసుల్లో బెయిల్పై ఉన్న మాట వాస్తవం మనందరికీ కూడా తెలిసిందే. వాటికి సంబంధించిన దర్యాప్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మరోవైపు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ అంశం గురించి, సంక్షేమ పథకాల గురించి అడిగినా, అభివృద్ధి గురించి అడిగినా, ఇంకో అంశం గురించి అడిగినా ఏదో రకంగా వాళ్ళు ఇరికించి తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం ప్రస్తావించడానికి వచ్చి లిక్కర్ కేసు సంబంధించి
2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే విధంగా మీపై ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాముగా ఉన్న పార్టీలు ఉన్నాయో బీజేపీ కానీ జనసేన నాయకులు కానీ 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో భారీ ఎత్తున మద్యం షాపులకు సంబంధించి బార్లు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. వేలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని స్వయంగా ఈరోజు మీ భాగస్వామిగా ఉన్న వ్యక్తులే 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున గలవెత్తిన మాట వాస్తవం కాదా? ఈరోజు 2019 నుంచి 2024 వరకు కూడా పారదర్శకంగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి దాని ద్వారా దఫదఫాలుగా ఈ వాల్యూమ్ని తగ్గించాలి, దఫదఫాలుగా మద్యపానం నిషేధం అడుగులు వేయాలనే ఉద్దేశంతో కొత్త పాలసీని తీసుకొచ్చి పారదర్శకంగా చేస్తే ఈరోజు దాని మీద కేవలం మీ అహంకారంతో మీ మీడియా ట్రయల్స్లో లిక్కర్ స్కామ్ ఉందని మీ ఊహకు వచ్చింది. మీ ఊహని కక్షపూర్తిగా కుట్రపూర్తిగా నిజం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆధ్వర్యంలో బార్లు నడుస్తున్నాయి, ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు. ఏ విధంగా అయితే విద్యారంగాన్ని దారదత్తం చేస్తున్నారో అన్ని రంగాల్ని కూడా ఈరోజు పారిశ్రామికంగా కానీ విద్యారంగాన్ని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14-17 మెడికల్ కాలేజీ కట్టి పేదవాడికి డాక్టర్ అవ్వాలనే కళ నిజం చేయాలనుకుంటే ఈరోజు విద్యారంగాన్ని మీ ప్రైవేటైజేషన్ చేస్తారు. సరే, లిక్కర్ షాపులకు సంబంధించి కూడా మీరు చేశారు. అంటే ఈరోజు 1000 రూపాయలకి బాటిల్ తయారైతే మీరు 1000 రూపాయలకి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా? ఈరోజు ఈ బాటిల్ ఉంది, దీని తయారీకి 3 రూపాయలు అవుతుంది. సరే, మీరు మొన్న యోగాంధ్ర చేశారు, యోగాంధ్రాలో ఇలాంటి ఫ్రూటీలో వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఎన్ని వేలు కొన్నారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇది 10 రూపాయలు బహిరంగ మార్కెట్లో. దీని తయారీకి ₹1.5 2 రూపాయలు అవుతుంది. అంటే 2.5కి తీసుకొచ్చి మీరు యోగాంధ్రాలో పర్చేజ్ చేశారా? మీరు లేదు కదా. ఈ వాటర్ బాటిల్ 10 రూపాయలు, దీని తయారీకి 2.5 అవుతుంది. మీరు చేసే ప్రభుత్వ కార్యక్రమాల్లో లేకపోతే అఫీషియల్ ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో దీన్ని 2.5కో 2.5కో కొని మీరు అందిస్తున్నారా? లేదు కదా. మీరు 10 రూపాయలకో 20 రూపాయలకో మీరు కొంటున్నారు కదా. అలాగే లిక్కర్కి సంబంధించి కూడా ఎక్కడైనా సరే, మన రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎక్కడైనా సరే ఓ డిస్టిలరీ ఉంటుంది, దాని నుంచి ఒక మార్కెటింగ్ కన్సల్టెంట్ ఉంటాడు. దఫదఫాలుగా ఆ మార్కెటింగ్ సిస్టము దాని ప్రకారం ఆ రేట్లు నిర్ణయించబడతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఏ కంపెనీ వాళ్ళు వచ్చి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో పలానా వ్యక్తి పలానా పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి మీరు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బ్రాండ్ ఇన్ని కేసులు మీరు సప్లై చేస్తున్నారు, మాకు ఇంత ఇవ్వండి అని ఎవరైనా సప్లయర్స్ వచ్చి అదే డిస్టిలరీ ఓనర్స్ వచ్చి ఎక్కడైనా ఈ రోజు వరకు మీకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే ఎవరైనా కన్సల్టెంట్స్ వచ్చి మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు కదా. అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా నిలువరించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయాలంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చురుకుగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారో, ఎవరైతే ప్రజల పక్షాన్ని సంక్షేమ పథకాల గురించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే సమర్థవంతంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారో వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇలాంటి లేనిపోని లిక్కర్ స్కాములన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. సరే, పోనీ మీరు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు జరిగిందంటున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వైన్ షాపుల పరిస్థితి ఏంటి? ఈరోజు బార్ల పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ రాష్ట్రంలో 12 నెలల 13 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, లేకపోతే కొన్ని రౌడీ మూకల అల్లర్లు కానీ, లేకపోతే కొన్ని రకాల యాక్సిడెంట్లు కానీ, ఇవన్నిటి జరుగుతున్నాయంటే కారణం మీరు విచ్చలవిడిగా మీరు తీసుకొచ్చిన మద్య విధానం, విచ్చలవిడిగా మద్యం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏరులై పారుతుంది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది పెరిగింది. మీరు చాలా గొప్పగా చెప్పారు, బెల్ట్ ఉంటే తాట తీస్తామని. మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు గ్రామాన ఒక్కొక్క పంచాయతీకి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈరోజు. ఇది వాస్తవం. మీరు కాదని ఎక్కడైనా కాదని ఎవరైనా మీరు నిరూపించగలరా? పంచాయతీల్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చిన మద్యం పాలసీలో పంచాయతీల్లో బహిరంగ వేలం వేసి సంవత్సరానికి ఈ పంచాయతీలో నువ్వు వైన్ షాప్ దగ్గర నుంచి తీసుకుని బెల్ట్ షాప్ రన్ చేసుకోవడానికి ఇంత రుసుమని ఒక రేటు ఫిక్స్ చేసి మీరు ఈరోజు డైరెక్ట్గా అధికారుల సమక్షంలో ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు రన్ చేస్తున్న మాట వాస్తవం కదా? ఈరోజు మీరు అన్నీ కూడా తప్పులు చేస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది ప్రభుత్వం పైన, అధికారుల పైన, మీ మంత్రుల పైన, మీ ఎమ్మెల్యేల మీద మీకు పట్టు లేక ఈరోజు ఏదో రకంగా మసిపూసి మారేడికే చెయ్యాలి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు. మీరు 12 నెలలు అయింది కదా, ఒక్క చోటైనా ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉందా? ఏది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మాని ప్రజలకు మీరు ఇచ్చిన అమలు చేస్తానన్న హామీల మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని ఈ కూటమి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా నాయకుల పైన ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటినీ కూడా ఛేదించుకుంటేనే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. వీటన్నిటికీ కూడా బెదిరే నాయకులు కానీ, నాయకత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఏ విధంగా భయపెట్టినా మేము ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలపైన కానీ మేము తప్పకుండా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. ఇప్పటికైనా లేని స్కాములు సృష్టించి పక్కదాటు రాజకీయాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపైన, ప్రభుత్వ పాలన పైన దృష్టి పెట్టాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.